నమస్కారం. అహ్మదాబాద్లో ఈ మధ్య జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం గురించి విన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది. అవును, చాలా ఘోరమైన సంఘటన అది. మనకు కొన్ని ప్రాథమిక రిపోర్ట్లు అందాయి. వాటి ఆధారంగా అసలు ఏం జరిగింది, దర్యాప్తు ఎలా సాగుతోంది, వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది జరిగింది జూన్ 12, 2025న మధ్యాహ్నం 1:30 తర్వాత, అంటే సుమారు 1:38కి ఓ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్లాల్సిన ఫ్లైట్. ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ VTANB రిజిస్ట్రేషన్తో ఉన్న విమానం అన్నమాట. డ్రీమ్ లైనర్ అంటే అత్యాధునిక విమానం. అవును. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీనగర్ దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ ఉంది, దాన్ని ఢీకొని కూలిపోయింది. అమ్మో, హాస్టల్ పైన అంటే నేల మీద కూడా చాలా నష్టం జరిగి ఉండాలి. విమానంలో ఎంతమంది ఉన్నారు? విమానంలో మొత్తం 242 మంది, అంటే 230 మంది ప్రయాణికులు, ఇంకా 12 మంది సిబ్బంది. 242 మందా? చాలా పెద్ద సంఖ్య. నిజంగా. అందుకే ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంది. విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. ఒక్కరు తప్ప అందరూనా? అవును, ఒక్కరు మాత్రమే బ్రతికారు. దాంతోపాటు కింద నేల మీద, అంటే ఆ హాస్టల్ ప్రాంతంలో 38 మందికి పైగా చనిపోయారని తెలిసింది. మరో 60 మంది దాకా గాయపడ్డారు. ఇంత ఘోరంలో ఒక్కరు బ్రతకడమంటే అదో అద్భుతం లాంటిది. ఆయన పేరు విశ్వాస్ కుమార్ రమేష్ అని విన్నాను. అవును, విశ్వాస్ కుమార్ రమేష్. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నారట. ప్రమాదం జరిగాక ఆ శిథిలాల నుంచి బయటకు దూకారని అంటున్నారు. వెంటనే స్థానికులు కూడా వచ్చుంటారు కదా? వచ్చారు. వాళ్లు చాలా సహాయం చేశారు. శిథిలాల నుంచి లగేజీ, పాస్పోర్ట్లు, కొన్ని విలువైన వస్తువులు, చివరికి ఒక భగవద్గీత కూడా దొరికిందని చెప్పారు. పాపం, ఆ కుటుంబాల పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. గుర్తింపు ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఆ పని ఇంకా కొనసాగుతూనే ఉంది. DNA పరీక్షల ద్వారా ఇప్పటికి 167 సరిపోలికలు చేశారట. ఒక 133 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందరి దృష్టి దర్యాప్తు మీదే ఉంటుంది. బ్లాక్ బాక్సులు దొరికాయా? అంటే FDR, CVR. ఆ రెండూ స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. అది చాలా కీలకమైన దశ. ఆ డేటా వస్తేగాని అసలు కారణం తెలియదు కదా? అవును. కానీ దర్యాప్తులో ఇప్పటికే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. విమానంలో రామ్ ఎయిర్ టర్బైన్, అంటే RAT అంటారు. RAT అంటే ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్. ఖచ్చితంగా. ఇంజిన్లు గానీ, మెయిన్ జనరేటర్లు గానీ ఫెయిల్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా బయటకొచ్చి అత్యవసర వ్యవస్థలకు పవర్ ఇస్తుంది. ఆ RAT ప్రమాదానికి ముందే యాక్టివేట్ అయిందట. అరే, RAT యాక్టివేట్ అయిందంటే పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్లే కదా? అంటే 2 ఇంజిన్లు ఆగిపోయాయా, లేదా హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? అదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. RAT యాక్టివేట్ అవడమంటే విమానం దాని మెయిన్ పవర్ సోర్సులను కోల్పోయిందనే అర్థం. అది 2 ఇంజిన్ల వైఫల్యం వల్ల కావచ్చు, లేదా ప్రధాన హైడ్రాలిక్ వ్యవస్థలో ఏదైనా పెద్ద సమస్య వల్ల కావచ్చు. చాలా అరుదు. అందుకే దీన్ని అంత సీరియస్గా తీసుకున్నారు. భారత DGCA, అమెరికా NTSB లాంటి అంతర్జాతీయ సంస్థలు, బోయింగ్ కంపెనీ, ఇంజిన్లు తయారు చేసిన GE, వీళ్ళందరూ కలిసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యాయన్నమాట? అవును. బ్లాక్ బాక్స్ డేటా మొత్తం విశ్లేషించాక కానీ అసలు కారణంపై స్పష్టత రాదు. ఇంకో విషయమేంటంటే, ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ చరిత్రలోనే మొదటి ప్రాణాంతక ప్రమాదం అంటున్నారు. అంతేకాదు, విమానం పూర్తిగా ధ్వంసమైన హల్ లాస్ మొదటి సంఘటన కూడా ఇదేనట. అవును, అది నిజం. దీని గేమ్ చేంజర్ అనేవారు. అలాంటి విమానానికి ఇలా జరగడం విమానయాన పరిశ్రమను నిజంగా కుదిపేసింది. దాని ప్రభావం ఎలా ఉంది ఎయిర్ ఇండియా వాళ్ల ఫ్లీట్ మీదేమైనా? వెంటనే ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా తమ దగ్గరున్న 66 డ్రీమ్ లైనర్ విమానాలన్నిటినీ తనిఖీల కోసం ఆపేసింది. కొన్ని సర్వీసులు రద్దు చేసింది. ఇది వాళ్లకే కాదు, ప్రపంచవ్యాప్తంగా డ్రీమ్ లైనర్ నడుపుతున్న ఇతర ఎయిర్లైన్స్కు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భద్రతాపరంగా కూడా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే రెగ్యులేటర్స్? ఖచ్చితంగా. DGCA వెంటనే రంగంలోకి దిగింది. విమానాల నిర్వహణ, సిబ్బంది మధ్య సమన్వయం, ఇలాంటి విషయాలపై ఇప్పుడు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లలో ఎమర్జెన్సీ డ్రిల్స్ తప్పనిసరి చేశారు. భద్రతా నిబంధనలను కూడా సమీక్షిస్తున్నారా? అవును, అన్ని ఎయిర్లైన్స్ సేఫ్టీ ప్రోటోకాల్స్ను మళ్లీ చూస్తున్నారు. నిజానికి గత 30 ఏళ్లలో మన దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఒక్క మీద చూస్తే ఇది నిజంగా ఒక పెద్ద విషాదం.
దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా RAAT ఎందుకు యాక్టివేట్ అయింది, బ్లాక్ బాక్స్ డేటా ఏం చెబుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అది ఇంజిన్ వైఫల్యమా, సిస్టమ్ ఫెయిల్యూరా, లేక మరేదైనా కారణమా అని తేలాలి. అవును, ఈ సంఘటన ఖచ్చితంగా బోయింగ్ 787 సేఫ్టీ రికార్డుపై ఒక పెద్ద ప్రశ్న గుర్తును వేసింది. దీన్నుంచి సరైన పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడటం ఇప్పుడు చాలా ముఖ్యం. ముగించే ముందు ఒక ప్రశ్న మెదులుతోంది. డ్రీమ్లైనర్ లాంటి అత్యాధునిక విమానానికి ఇలా మొదటిసారి ప్రాణాంతక ప్రమాదం జరిగింది. దీనివల్ల భవిష్యత్ విమాన ప్రయాణ భద్రతపైన, కొత్త టెక్నాలజీలపైన ప్రజల నమ్మకమేమైనా దెబ్బతింటుందా? ముఖ్యంగా ఆటోమేషన్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ఊహించని వైఫల్యాల గురించి మనం ఏం ఆలోచించాలి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నిజమే, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.